హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, కాలమును బట్టి చూస్తే. కాలానుగుణంగా మనిషి మారతాడా మారడా? పుట్టిన వ్యక్తి అలాగే ఉంటాడు, ఎప్పుడు పెరుగుతూ ఉంటాడు. పుట్టిన వ్యక్తి అలాగే ఎన్ని సంవత్సరాలైనా గడిచిందనుకోండి, అలాగే ఉన్నాడు అనుకోండి, మనం సంతోషిస్తామా? పుట్టినప్పుడు ఇంత ఉన్నప్పుడు చక్కగా సంతోషిస్తాం. అతనికి 5 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంతే ఉన్నాడు అనుకోండి, సంతోషిస్తామా? అందుకే మనం ఎప్పుడు కూడా వయసుని బట్టి అంటూ ఉంటాం, ఇంత వయసు వచ్చింది ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? ఇంత వయసు వచ్చింది ఇంకా నీకు వివాహం కాలేదా? ఇంత వయసు వచ్చింది ఇంకా నీకు నడక రావట్లేదా అని మనం వయస్సును బట్టి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ పౌలు గారికి కలిగిన బాధ కూడా అదే. మీరు అనేక సంవత్సరాలుగా విశ్వాసాలని చెప్పుకుంటున్నారు, భక్తులని చెప్పుకుంటున్నారు, కరెక్టే. కానీ కాలం గడిచే కొద్దీ మీలో మార్పు జరగాలి కదా. మరలా మీరు ఎందుకని అలాగుంటున్నారు? మరలా మూలపాఠాలే చెప్పటం. ఉదాహరణకి ఇంకా మీరు మందిరానికి టయానికి రండి, ఇంకా సమయానికి రండి అని చెప్పించుకుంటున్నామంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనం రక్షణ పొంది చిన్న విషయమే కదా. మీరు బైబిల్ మొత్తం చదవండి అని పెద్ద విషయం కూడా కాదు. మీరు బైబిల్ చదివింది ప్రసంగం చేయమని కూడా సేవకులు చెప్పట్లేదు, సమయానికి రండి అని చిన్న విషయాలను కూడా మనం పాటించలేకపోతున్నాం కదా. మచిలీపట్నంలో సండే పూట వెళ్ళినప్పుడు నేను చర్చికి వెళ్తాను. అక్కడ 8 గంటలకు ఆరాధన. అక్కడ బాగా ఒక వ్యక్తి లేటుగా వచ్చాడంటే ఎంత తెలుసా? 8:15. మన సంఘానికి డబల్ ఉంటారు. చిన్న సంఘముగా ఉన్న మనము ఇంత లేటుగా వస్తున్నామంటే వాళ్ళు ఇంకెంత లేటుగా రావాలి? నేను సిగ్గుపడతానండి ఒక్కోసారి. నేను ఒక్కోసారి 9ంటికి అక్కడ వెళ్ళినప్పుడు అందరు ఎలా చూస్తారు నన్ను. 9 అయినా నేను చర్చి అయినా మానేస్తాను కానీ వెళ్ళను. అక్కడ 8 గంటలకు ఆ చర్చు 8:15 క్రమశిక్షణగా ఉంటున్నారు. వాళ్ళు ఎవరు పెద్ద, అందరూ మనలాగే చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు పని ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చేవాళ్ళు, మనకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల మచిలీపట్నం పల్లెల నుంచి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది తెలుసా? మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? మనకు సమయం లేదు. ఈరోజు మన వయస్సును బట్టి ఎలా ఉండాలి? 8 భాగాలు చేయొచ్చు. 8 వయసును బట్టి 0 నుంచి 10 సంవత్సరాల వయసు ఒకటి, 10 నుంచి 20 సంవత్సరాల వ్యక్తి ఎలా ఉండాలి, 20 నుంచి 30 సంవత్సరాల వ్యక్తి ఎలా ఉండాలి, 30 నుంచి 40 సంవత్సరాల వ్యక్తి ఎలా ఉండాలి, 40 నుంచి 50 సంవత్సరాల వ్యక్తి ఎలా ఉండాలి, 50 నుంచి 60 సంవత్సరాల వ్యక్తి ఎలా ఉండాలి, 60 నుంచి 70 సంవత్సరాల వ్యక్తి ఉండాలి. ఇక 70 తర్వాత 70+, 70+. ఇక 70 నుంచి ఇంకా 100 ఉంటారో ఎలా ఉంటారో అది. ఈరోజు ఈ వయస్సును బట్టి మనం ఎలా ఉండాలి? వాక్యంలో నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాలంటే 0 నుంచి 10 ఇలా చెప్పాను కదా, ఒక్కొక్క భాగం గురించే గంట సేపు ప్రసంగం చేయొచ్చు. కానీ 8 భాగాలు నాకు ఇవ్వబడిన సమయం అరగంట. ఈ అరగంటలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటగా చూసుకుంటే 0 నుంచి 10 సంవత్సరాలు. ఈ వయసులో చెప్పాల్సింది సేవకులు కాదు, పాస్టర్ గారు కాదు, పాస్టర్ అమ్మగారు కాదు, ఎవరో కాదు. ఈ వయసు పిల్లలకి పాస్టర్ గారన్నా పాస్టర్ అమ్మగారన్నా ఎవరు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులే. కాబట్టి ఈ మాటలు నేను చిన్నపిల్లలతో మాట్లాడలేదు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మ్యాక్సిమం ఎవరు లేరు, నేను జీవని తప్ప. 0 నుంచి 10 సంవత్సరాల పిల్లలు ఎవరికి ఉన్నారు ఇక్కడ? నాకు మన జీవనికే ఉంది, ఇంకెవరు లేరుగా. మన అన్నకేమో మనవాడు ఉన్నాడు, మనవాడికి చెప్పుకోవాలి. ఈ 0 నుంచి 10 సంవత్సరాలు కూడా దేవుని వాక్యం కూడా చెబుతుంది. అదే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పుడు
తొలగిపోడు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుంది? బాలుడు నడవలసిన త్రోవ నేర్పమని ఎవరికి చెబుతుంది? ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి. ఈ వయసులో నువ్వు పిల్లలకు నేర్పించాలి. ఏమి నేర్పించాలి? ఆత్మఫలాల్లో ప్రథమమైనది ప్రేమతత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. ఈ వయసులో నువ్వు పిల్లలకి ఏమేమి నేర్పిస్తావో వాళ్ళు భవిష్యత్తు కాలమంతా గుర్తుండిపోద్ది వాళ్ళకి. ఈ వయసులోనే నువ్వు ఎదుటివాడిని ప్రేమించడం నేర్పించాలి. నువ్వు 2 చాక్లెట్లు ఇస్తే పక్కనోడికి పంచడం నేర్పించాలి. ఇంటికి ఎవరన్నా వస్తే వందనాలు చెప్పడం నేర్పించాలి. ప్రార్థించడం నేర్పించాలి. దేవుని సన్నిధి అంటే ఏంటో నేర్పించాలి. దేవుని సన్నిధికి క్రమశిక్షణతో రావడం నేర్పించాలి. మనమే సమయం తప్పొస్తే రేపొద్దున పిల్లలు వాళ్ళు ఎప్పుడు వస్తారేక? చిన్నప్పటి నుంచే నేను మందిరానికి సమయానికి వెళ్ళాలి, చిన్నప్పటి నుంచి నేను దేవుని విషయంలో ఈ రీతిగా నువ్వు ఎదగాలమ్మా అని చెబుతున్నప్పుడు వారు బాల్య దినములో నుంచే వారి మొగ్గ దశలో ఏం చేస్తాం? ఈ లోక సామెతోటి ఉండదు కదా, మొక్కై వంచనదే మానైతే అస్సలు వంచలేమా. ఆ మొగ్గ దశలో ఉన్నప్పుడే. కానీ మొగ్గ దశలో మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మా నువ్వు ఇక్కడ చదువుకో, నేను పక్క రూమ్లోకి వెళ్ళి ఫోన్ నొక్కుంటా లేదా సీరియల్ చూసుకుంటా. మా పిల్లలు ఇలా చేస్తే మారతారా? మనం ఎంత చెబుతున్నామన్నది కాదు, పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఆ చిన్న వయసులో నేర్పించాల్సిన తల్లి లేదా తండ్రి, ఆ వయసులో నువ్వు ఫెయిల్ అయ్యావా, నీవు జీవితకాలం ఫెయిల్ అయినట్టే. ఆ వయసులో పిల్లల్ని పెంచడం నువ్వు ఫెయిల్ అయ్యావా, నీ జీవితాంతం నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. భయంతో పెంచాలి. ఎంత భయం అంటే కర్ర పట్టుకుంటే చాలు భయం వేయాలి. నేను భయపెట్టనండి, మా పిల్లల్ని గారాబం చేస్తాను, ప్రేమతో చూస్తా అన్నావా, నీ పిల్లలకి నువ్వు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? నువ్వు దేవుళ్ళో భయభక్తులు కాదు, ఈ లోకంలో చెడిపోవడమే నువ్వు నేర్పిస్తున్నావు. పిల్లలకు మనం నేర్పించాలి. ఆ మొగ్గ దశలో ఉన్నప్పుడే నేర్పించాలి. మనల్ని ఏదైతే చేస్తున్నామో అదే అనుకరిస్తారు. నువ్వు ఫోన్ అక్కడ ఇంట్లో ప్రారంభించావా, ఎప్పుడు ఆ ఫోన్లోనే ఉంటున్నావా, చిన్నపిల్లలు అదే ఉంటారు. ఇక చదువు మీద వారి కాన్సన్ట్రేషన్ వెళ్దు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇంట్లో ఫోన్ నొక్కడం కాదు, ఆఫీసుల్లో ఫోన్ నొక్కడం కాదు, బాత్రూంలో కూడా ఫోన్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఉన్నారా మన సంఘంలో? ఒకప్పుడు ఒకటి ఉండేదండి, న్యూస్ పేపర్ చదివితే కానీ నేను బాత్రూమ్ నాకు రాదండి, టీ కాఫీ తాగితే కానీ నాకు బాత్రూమ్ ప్రశాంతంగా వెళ్ళలేనండి. ఇప్పుడు ఫోన్ బాత్రూమ్కి తీసుకెళ్తే కానీ నాకు బాత్రూమ్ ప్రశాంతంగా అవ్వదండి. ఉన్నారా అలాంటి వాళ్ళు మన సన్నిధిలో, మన సంఘంలో? జాగ్రత్త. పిల్లలకు మనం ఏమైతే ఈ వయసులో ఏదైతే నేర్పిస్తామో అది వారి జీవితకాలం అంతా ఉపయోగపడుతుంది. ప్రేమించడం, ప్రేమతత్వాన్ని నేర్పించండి. వాక్యములు ఎదగటం నేర్పించండి. ఇప్పటి నుంచి ప్రార్థనతో నేర్పించండి. ఉదయాన్నే ప్రార్థన చేస్తే కానీ టిఫిన్ పెట్టద్దు కావాలంటే. తేజాకు ఒకసారి చెప్పింది ఎవరో గురించి, వాళ్ళ ఫ్యామిలీలో ఉదయాన్నే ప్రార్థన చేస్తే కానీ టిఫిన్ పెట్టరండి వాళ్ళ ఇంట్లో. మా అమ్మాయి లేవగానే మొదటి మోకాలు వేయాలి కింద. అలా చిన్న వయసులోనే పెంచాం. రేపొద్దున్న మనం వాళ్ళతో ఉండమండి. మనం ఎంతకాలం ఉంటాం మహా అయితే? వాళ్ళకి మన వయసు, మన బ్రతుకులు ఈ లోకంలో తాత్కాలికం. వాళ్ళకు వయసుకు వచ్చేటప్పుడు మనం ఉండము. వాళ్ళు వయసుకు వచ్చేటప్పుడు మనం గుర్తు రాకూడదు, దేవుడు గుర్తు రావాలి. దేవుడి మీద ఆధారపడడం నేర్పించాలి. ప్రతిదీ నేనే ఇచ్చేస్తున్నాను, అడగ్గాలను ఇచ్చేయడం కాదు. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి, ప్రభు ఇస్తాడు. స్కూల్ ఫీజు కట్టాలని మీకు చాలాసార్లు చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన జీవితంలో అలవాటు చేసుకుంటాయి. స్కూల్ ఫీజు కట్టాలమ్మా, మాకు తెలియకుండా తను ఏం ప్రార్థన చేస్తుందో తెలుసా? పెద్ద ఆలోచనలు. ప్రభువా డబ్బులు లేకపోయినా మా డాడీకి స్కూల్ ఫీజు కట్టడానికి మీరు సహాయం చేశారు ప్రభువా, మీకు థ్యాంక్స్ వేసేయా. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడింది ఆమె? స్కూల్ ఫీజు కోసం దేవుడి మీద ఆధారపడింది. నా తండ్రి వల్ల కాదు ఇది, నా తల్లి వల్ల కాదు ఇది, ఆ ప్రభువే నాకు ఇవ్వాలి. ప్రేమతత్వాన్ని నేర్పించాలి, వాక్యంలో ఎదగటం నేర్పించాలి, మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండటం నేర్పించాలి. ఈ చిన్న వయసులో మనం చెబితే వారు వినరు, తల్లిదండ్రులే చెప్పాలి. ఇక్కడి నుంచి ఎంత ప్రసంగం చేస్తే జీవని వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చూడండి, అక్కడ ఏదేదో తన పని తను చేసుకుంటుంది. ఏమని వెళ్తుందంటారా వాక్యం? వెళ్ళదు.
మన హ్యాపీ న్యూ ఇయర్కి అయితే హ్యాపీ న్యూ ఇయర్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరి చెప్పింది, మీరు ఎవరు నాకు చెప్పలేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారనుకోండి, వెళ్తుంది తన హృదయంలోనికి. ఈరోజు మనం చిన్నపిల్లల్ని అలా పెంచడం అలవాటు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్, ఈ స్టేజ్లో మనం క్రమశిక్షణ కలిగి నేర్చుకున్నాము అంటే ఇక్కడ ప్రతి స్టేజ్ కూడా నెక్స్ట్ స్టేజ్కి ఉపయోగపడుతుంది. తర్వాత 10 to 20 ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ స్టేజ్లో మనం అభివృద్ధి పొందగలం. ద స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా అనొచ్చు. ఈ స్టేజ్లో నువ్వేమైతే నేర్చుకుంటావో అది నీ జీవితకాలం అంతా ఉపయోగపడుతుంది. ఈ స్టేజ్లో నువ్వు ఏదైనా నేర్చుకోగలవు. అది నువ్వు మంచి నేర్చుకుంటావా చెడు నేర్చుకుంటావా అన్నది పక్కన పెట్టండి. కానీ నువ్వు ఏది నేర్చుకుంటావో అది నీ భవిష్యత్తు కాలం అంతా ఉపయోగపడుతుంది. నువ్వు చదువులో గొప్పవాడిగా ఉన్నావా, నువ్వు చదువులో మంచి మార్కులతో పాస్ అవుతున్నావా, నువ్వు బాగా చదువుతున్నావా, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. చెడు వ్యసనాలు అలవాటు అయ్యేది కూడా ఈ స్టేజ్లోనే. ఎవరైనా చూడండి, చివరికి ఇక్కడ నిలబడిన నాతో సహా ఒక చెడు అలవాటు అయ్యిందంటే ఈ స్టేజ్లోనే, ఒక మంచి ఏదైనా అలవాటు అయ్యిందంటే ఈ స్టేజ్లోనే, ఒకడు తప్పిపోయేది ఈ స్టేజ్లోనే, ఒకడు గొప్ప స్థితికి వెళ్ళేది కూడా ఈ స్టేజ్లోనే. ఈ స్టేజ్ కనుక మనం జాగ్రత్తగా పట్టుకుంటే పిల్లల్ని, వారి జీవితాలను ఇక పూలపాన్ పేసేసినట్టే. నువ్వు ఈ స్టేజ్ కనుక మన జీవితాలు కనుక దేవునికి సమర్పించుకున్నామా, మన భవిష్యత్తు ఇక నెంబర్ 1. ఇంకా ఈ స్టేజ్లో మన బ్రతుకులు ఎలాగున్నాయి, ఈ వయసులో నువ్వు ఏదైతే ఉన్నావో అదే నీ భవిష్యత్తు. యవ్వన కాలాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడప్పుడే వస్తాం, ఇక లోకం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ లోకములన్నీ ఆకర్షణగా కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో ఆకర్షణలు పడిపోవడానికి కూడా అవకాశం కలిగిన వయస్సు కూడా ఇదే. తల్లిదండ్రుల మాట వినబుద్ధేదు, దేవుని వాక్యాన్ని వినబుద్ధేదు, నాకు నచ్చిందే చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఈ స్టేజ్ మాత్రం మీరు దేవునికి సమర్పించి చూడండి, మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ స్టేజ్లో 3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ముందు పౌలు తిమోతికి ఒక మాట చెప్తాడు. ఆ మాట ఎక్కడ, తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటా, 4వ అధ్యాయం 12వ వచనం. అక్కడ 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయకుము కానీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించే పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు. యవ్వన కాలంలో 3 విషయాలు మనం కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు, ఒక 3 విషయాలు డెవలప్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు, ఎంతో శ్రేష్టమండి. ఈ వయసులో ఏం చేయాలి? జ్ఞానమును సంపాదించాలి. జ్ఞానము కొరకు ప్రభువుని అడగాలి. అయ్యా, ఈ వయసులో నేను తొట్టిల్లిపోకుండా నీలో ఎదిగేటట్టు నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా. మన క్యారెక్టర్ని డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. రెండవదిగా ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి. ఈరోజు చూడండి, పిల్లలు ఒక ఫేస్బుక్లో ఒక ఫోటో నాకు కనపడింది. 90sలో కిడ్స్ అంట ఇంటికి రమ్మని చెప్పేసి చెవు పట్టుకొని లాక్కెళ్ళిన వాళ్ళని బయటికి వెళ్ళిపోతా అని ఏడుస్తూ ఉంటారు. ఇంకొక ఫోటో కింద నువ్వు బయటికి వెళ్ళడానికి గింటేసినా కూడా పిల్లలకి వెళ్ళట్లా. ఇప్పుడు పాలం పిల్లలు ఏం పట్టుకొని ఉంటున్నారు? వీళ్ళు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. ఫిజికల్గా మనం గనక మన శరీరాన్ని కష్టపెట్టకపోతే అది మానసికమైన కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎగ్జామ్స్ కొంతమంది ఇప్పుడు రాస్తున్నారు. మీరు ఉదయాన్నే కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయండి. కనీసం ఒక అరగంట కానీ గంట కానీ బయటికి వెళ్ళి నడవండి. మీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చదివింది ఎక్కుతుంది. మీరు ఆ టీవీలకి, ఫోన్లకి అలవాటు పడిపోయారు అనుకోండి, మీ ఫిజికల్ డెవలప్మెంట్ ఉండదు. శరీరానికి లేనిపోని రోగాలు. వాళ్ళకే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా. ఎంతమంది ఇక్కడ వాకింగ్ చేస్తారు చెప్పండి? ఒక్కరు. చేయాలి. ఈ శరీరాన్ని కష్టపెట్టాలి.
ఈరోజు దీనికి ఫిజికల్గా శ్రమ ఇవ్వకపోవటం వల్లే కొన్ని సమస్యలు మనకు వస్తున్నాయి, మానసికమైన సమస్యలు. షుగర్లు కంట్రోల్ అవ్వకపోవడం, బీపీలు కంట్రోల్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా కనీసం ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే. చిన్న వయసులోంచే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మనకు ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఒకరోజు ఎప్పుడైనా మీరు వాకింగ్ చేసి చూడండి, ఆ రోజంతా మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్ కావచ్చు, ఏదైనా సరే. ఒకటి మన క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి, రెండు ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి, మూడవదిగా మనం చూస్తే స్పిరిచువల్ డెవలప్మెంట్. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువాడనే ప్రతి సత్కారములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. ఏ విషయంలో జ్ఞానం అంట? దేవుని విషయంలో జ్ఞానము. యవ్వన కాలంలో ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనలో ఉండాలి. ఈ వయసులో మనం దేవునిలో ఎదగాలి. ఈ వయసులో దేవునికి పట్టబడ్డావా, గొప్ప అద్భుతాలే చేయిస్తాడు దేవుడు నీ చేత. అలా ఎంతమంది సేవకులు లేరు, ఎంతమంది సేవకులు సాక్ష్యాలు మనం వినటం లేదు. 18 ఏళ్ళకి ప్రభు చేత పట్టబడిన వారు ఇప్పటికీ సజీవులుగా ఉన్నారు. జైపాల్ గారు 18 ఏళ్ల వయసులో ప్రభువును తెలుసుకున్నాడు. 72 ఏళ్ల వయసు, మొన్న 72వ పుట్టినరోజు చేసుకున్నాడు. ఆయన ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆ వయసులో దేవునికి సమర్పించుకుంటే, ఒక హీరో అవుదాం అనుకున్నాడు, ఒక యాక్టర్ అవుదాం అనుకున్నాడు, ఇంట్లో వాళ్ళేమో డాక్టర్ చేద్దాం అనుకున్నారు, చివరికి పాస్టర్ అయ్యాడు. ఈరోజు యాక్టర్ అయితే పెద్ద ఉపయోగం లేదు, డాక్టర్ అయితే కొంతమందికే ఉపయోగం, కానీ ఈరోజు పాస్టర్ అవటం కొన్ని వేల మందికి, లక్షల మందికి ఆయన ఉపయోగపడుతున్నాడు. ఆ వయసులో ఆ యవ్వన బలాన్ని చేతికి ఇచ్చాడు. వృద్ధాప్యంలో దేవుడు ఆయనకి బలాన్ని ఇస్తున్నాడు. ఆ యవ్వనాన్ని ప్రభువుకి ఇచ్చి చూడండి, దేవుడు మీ చేత గొప్ప అద్భుతాలు చేయిస్తాడు. తర్వాత 20 నుంచి 30, ద స్టేజ్ ఆఫ్ లైఫ్ సెటిల్మెంట్. ఈ వయసులో ఎక్కువగా ప్రార్థన చేయాలండి. ఎందుకంటే ఈ వయసులో 2 ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి, 2 విషయాలు సెటిల్మెంట్ జరుగుతాయి. ఒకటి జాబు, 2 వివాహం. ఈ రెండిట్లో ఏది సరిగ్గా లేకపోయినా మన జీవితం నరకమే కదా. ఎక్కువగా యవనస్తులు ఎప్పుడైనా చూడండి, ఈ వయసు నుంచి ఈ వయసు వారు ఈ 20 నుంచి 30 మధ్యలో ఏం ప్రార్థన అవసరం కోరుతారు? నాకు జాబ్ కోసం ప్రార్థన చేయండి, నాకు వివాహం జరగబోతుంది, నా వివాహం కోసం ప్రార్థన చేయండి, మంచి వరుడు కోసం ప్రార్థన చేయండి అని మన బ్యూలా లాంటి వారు, పల్లవి లాంటి వారు ఏం చేస్తారు? ఏం ప్రార్థన అవసరం కోరుతారు? ఎక్కువ మంచి వివాహ జత ఏర్పరచబడాలి, పరిశుద్ధ వివాహం జరగాలి, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి రావాలి, ప్రభువునందున్న బిడ్డ నాకు రావాలి అని ఈ వయసులో మనం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే ఈ వయసులో మనకి ఎక్కువ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మన జీవితం కూడా బాగుంటుంది. దేవుని వాక్యం చెప్తుంది అదే, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. గృహమును విత్తమును, చూడండి సామెతల గ్రంథం ఒకసారి, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానమని సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఈ స్టేజ్ పూర్తిగా నీ ముందు స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. 10 నుంచి 20 చెప్పాను కదా బాగా నేర్చుకోవాలని. అక్కడ నువ్వు బాగా చదువుకున్నావు, బాగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదిస్తే ఇక్కడ నీకు మంచి ఉద్యోగం వస్తుంది. అక్కడ నువ్వు విచ్చలవిడిగా జీవితాన్ని తిందాం సుఖిద్దాం అని ఇష్టసానిగా బ్రతికావనుకోండి, ఈ స్టేజ్లో ఖచ్చితంగా నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. సరైన ఉద్యోగం లేక, సరైన ఆదాయం లేక ఇబ్బంది పడాల్సిన వయసు ఈ స్టేజ్గా ఉంటుంది. ఆ 10 నుంచి 20 స్టేజ్ కనుక మనకు సరిగ్గా లేకపోతే, ఈ స్టేజ్లోనే మనం వివాహంగా సిద్ధపడతాం, ఒక ఉద్యోగం అనేది మన జీవితానికి వస్తుంది. కాబట్టి ఈ వయసులో, ఈ యవ్వన కాలంలో దేవుని యందు భయభక్తులతో ఈ స్టేజ్లో కనుక మనకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.
కానీ ఈ స్టేజ్లోనే చాలామంది సరే జాబ్ అనుకోండి, ఒక జాబ్ కావచ్చు ఇంకో జాబ్ చేసుకుందాం, కానీ సరైన వ్యక్తి కనుక మన జీవిత పార్ట్నర్గా రాకపోతే ఎంతో ఇబ్బంది. అది నా కుటుంబంలోనే జరిగింది. మా చెల్లికి ఇంకో చెల్లికి ఎవరికి ఇలాంటి ఇబ్బంది కాకూడదని త్వరగా పెళ్లి చేసేయాలని ఏదో ఒక సంబంధం చూసేయాలని పెళ్లి చేసి ఒక వ్యాపారం ఇంకో ఆర్భాటాలు అన్నీ చూపించారు. పెళ్లి చేసాం. ఆ షాపు నెల రోజులే ఉంది. అనకూడదు, ఇప్పటికి మా చెల్లె పోషించాలి. నా సొంత చెల్లి. ఇది ఎందుకు చెబుతున్నానంటే త్వరగా పెళ్లి చేసేయాలి, వయసు వచ్చేసింది, ఎవరికొకరికి చేసేయాలి అనే మనసు ఎప్పుడు రానివద్దు. దేవుని యందు భయభక్తులతో కన్నీరు విడిచి ప్రార్థించండి ఈ సమయం కోసం. నేను రక్షణ పొందాక, నేను ఈ స్టేజ్లో రక్షణ పొందా నా 21వ సంవత్సరంలో. నా రక్షణ అయిపోయింది. నేను ఫస్ట్ తర్వాత ప్రార్థన చేసింది ఏం తెలుసా? నా వివాహం కోసమే. అది బాగుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని ఎప్పుడో ఈ ప్రసంగం విన్నా. కాబట్టి నా ఆత్మీయ స్థితి బాగుండాలంటే మంచి వివాహ జత నాకు కావాలి అని ఈ స్టేజ్లో నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. ఎక్కువ సమయం దేవుడితో గడిపాను. ప్రార్థించండి మంచి భాగస్వామి కోసం, ప్రార్థించండి మంచి భవిష్యత్తు కోసం, మంచి ఉద్యోగం కోసం. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. తర్వాత 30 నుంచి 40. 30 అనేది ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ అండి. కంప్లీట్ మెచ్యూర్ మైండ్ వస్తుంది. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసులో అన్నీ తెలుసు అనుకుంటాం, ఏమీ తెలియదు. 20 నుంచి 30 వచ్చేటికి అన్నీ తెలుసు అనుకుంటాం, ఏమీ తెలియక ఏదో ఒకటి చేసి చేతులు కాల్ చేసుకుంటాం కదా. 20 నుంచి 30 అది ఒక తెలిసి ఇది తెలిసి ఏదో ఇందాక చెప్పుకున్నాం కదా, నేను ఆ వ్యక్తిని చేసుకుని ఈ వ్యక్తిని చేతులు కాల్చుకుంటాం, ఆ వ్యాపారం పెట్టారు ఈ వ్యాపారం పెట్టారని చేతులు కాల్ చేసుకుంటాం. కానీ 30 నుంచి 40 ఇలా ఉండదు. ఆల్రెడీ నీకు ఒక మైండ్ మెచ్యూరిటీ వస్తుంది, కొంత ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా సువార్త ఎప్పుడు ప్రారంభించాడు? 30వ ఏట. అంటే ఈ 30 సంవత్సరాలు వృధా అయిందా? ఫుల్ ఎక్విప్ అయిపోయాడు ఈ వాక్యంతో, ఫుల్గా నింపబడ్డాడు వాక్యంతో. 10 నుంచి 20 సంవత్సరాలు ఎలా ఉండాలో ఉన్నాడు ఆయన. 0 నుంచి 10 సంవత్సరాలు, 10 నుంచి 20 సంవత్సరాలు ఏమి నేర్చుకోవాలో నేర్చేసుకున్నాడు ఆయన. 20 నుంచి 30 సంవత్సరాలు యవ్వనస్తుడు ఎలా ఉండాలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చేసింది, ఒక కంప్లీట్ మెచ్యూర్ అయ్యాడు ఆయన. ఒక వాక్యం ప్రకటించడానికి ఇక స్టార్ట్ చేశాడు. ఈ 30 నుంచి 40 సంవత్సరాలు ఎలా ఉండాలో తెలుసా? కష్టపడాలి. ఎంత కష్టపడాలంటే అవసరమైతే నీ నిద్రాహారాలు త్యాగం చేసైనా కష్టపడాలి. ఎందుకంటే ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనం కష్టపడలేం. ఎంతగా కష్టపడాలి తెలుసా? యేసుక్రీస్తు వారే మనకు ఉదాహరణ. యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, ఎప్పుడైనా ఫ్రీ టైం నేను కలవాలనుకుంటున్నాను, ఎక్కడికి రమ్మంటారంటే యేసుక్రీస్తు వారు ఒక చేటబారతం చెప్పాడు. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికి స్థలం లేదు. యేసుక్రీస్తు వారికి ఇల్లు లేదా? ఇల్లు లేదంటారు చెప్పండి. ఇంకా కార్పెంటర్ మనకంటే అద్భుతంగా కట్టించుకుంటాడు ఆయన ఇల్లు. మరి ఆయనకి ఇల్లు లేదా? అంటే ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడ పడుకున్నాడో తెలియకుండా దేవుని రాజ్యం కోసం కష్టపడ్డాడు. ఈ వయసులో నువ్వు ఒక ఉద్యోగంలో ఉన్నావా? ఈ వయసులో నువ్వు దేవుని పని చేస్తున్నావా? కష్టపడు. ఎంతగా అంటే ఇక అలాంటి కష్టం ఈ కష్టం ఇప్పుడు కష్టపడితే నా జీవితం సెటిల్ అయిపోద్ది అన్నట్టుగా కష్టపడాలి. ఇక్కడ కష్టపడితే చాలు నా జీవితం అంతా ఇంకా సెటిల్ అయిపోద్ది. కానీ ఇలా కష్టపడుతున్నప్పుడు మనల్ని ప్రేమించో భార్యో తల్లిలో ఏమంటారు? ఎందుకు నాయన ఎంత కష్టపడిపోతున్నావు, వేళగా తినలేక కష్టపడరా, ఎందుకురా కష్టపడతాం అని తల్లి అంటది. ఆమె తల్లి కాబట్టి. భార్య అంటది, నీ పక్కనే చూసి పాప నీ కష్టం చూడలేక, అయినా పర్వాలేదు నేను ఈ సమయంలో కష్టపడాలి, ఈ వయసులో అయినా కష్టపడాలి. ఈ 30 నుంచి 40 సంవత్సరాల వయసులో నువ్వు కష్టపడితే తర్వాత స్టేజ్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే 40 సంవత్సరం ఇంకొక మాట, 30 సంవత్సరాల నుంచి 40 దావీదు రాజు అయింది ఎప్పుడండి? 30వ ఏట అయ్యాడు. ఆయనకి 40 ఏట వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ రూట్ మ్యాప్ మొత్తం మార్చాడు ఆయన. అద్భుతంగా చేశాడు ఆయన ఇజ్రాయెల్ని. ఈ వయసులో అంతగా కష్టపడ్డాడు. ఇక 40 నుంచి 50కి వచ్చాం. ఇక్కడ లైఫ్ సెటిల్ అయిపోయింది.
ముందు 30 నుంచి 40 వయసు బాగా కష్టపడిపోయాం మనం. మన ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు, సేవలో కావచ్చు, మనం కష్టపడ్డాం. ఈ 40 నుంచి 50 వచ్చి తెలుసా, నువ్వు కష్టపడ్డావు కదా, దానికి ఫలాలు వచ్చే సమయం ఇది. ఆ ఫలాలు రాబోతున్నాయి. ఈ ఫలాలు వచ్చే టైంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక హంబులుగా ఉండాలి, ఒక దీనుడిగా. నీలో గర్వం పోవాలి, నీలో ఒక దీనత్వం రావాలి. చూడండి, పళ్ళు ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? వంగు ఉంటుంది. ఏ పళ్ళు లేని చెట్టు ఎలా ఉంటుంది? అటు ఇటు ఊగుతూ ఉంటుంది. నువ్వు పళ్ళు ఉన్నాయి, వంగు ఉండాలి. నువ్వు అటు ఇటు ఊగేవానికి ఏమైద్ది? ఆ ఫలాలన్నీ రాలిపోతాయి. దేవుడు ఇది ఒక బెస్ట్. ఈ ఏజ్ అనేది మన లైఫ్ జర్నీలో ఒక మంచి స్టేజ్ అనమాట. కానీ ఈ స్టేజ్ కూడా ముందు స్టేజ్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు 30 నుంచి 40 సంవత్సరాల వరకు పెద్ద కష్టపడలేదనుకోండి, ఇక్కడ ఏమీ చేయలేవు. ఈ 40 సంవత్సరాలు వచ్చినోడికి పెద్ద పని చేయలేవు. 30 నుంచి 40 వరకు వచ్చినోడికి పని చేద్దాం అనుకున్నా చేయలేవు. ఈ 40 సంవత్సరాలు వచ్చినోడికి నీకు శక్తి తగ్గిపోద్ది. లేదు బ్రదర్, నేను జిమ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఫిట్గా ఉంటాను, నేను చేస్తానంటారా? అలా ఉన్నవాళ్ళు చేయొచ్చేమో. కానీ యావరేజ్గా చూసుకుంటే 40 వచ్చేటప్పటికి మనకు బలం తగ్గిపోద్ది. 30 నుంచి 40 సంవత్సరాలు కష్టపడలేము. 8 గంటల కనీసం కుర్చీలో కూడా కూర్చోలేము. బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, మెడలు లాగుతూ ఉంటాయి. నాకే లాగేస్తున్నాయి, మెడలు లాగేస్తూ ఉంటాయి. ఇక ఏమి పెద్ద ఎక్కువ చేయలేము. ఈ 40 సంవత్సరాల్లో ఇంకో చూసుకుంటే మన ఫలాలు 40 సంవత్సరాల తర్వాత, ఈ 40 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఈ 40 మీదే మనం బైబిల్లో ఒక గంట సేపు ప్రసంగం చేయొచ్చు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రామిస్ ల్యాండ్కి తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఒక సెటిల్మెంట్ అయిపోయాడు. ఫలం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకు ఎప్పుడు? 40 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ దేశం, కానాను దేశాన్ని అనేటువంటి ఒక ఫలాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇంకోటిగా మనం చూసుకుంటే సమయం అయిపోతుంది. 50 నుంచి 60 మనల్ని మనం శుద్ధి చేసుకొని పవిత్రపరుచుకునేటువంటి వయసు ఇది. జాగ్రత్తగా సరి చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు మనకు 50 నుంచి 60 వస్తున్నాయంటే మన పిల్లలకి 20 నుంచి 30 మధ్యలో ఉంటారు. ఈ టైంలో వాళ్ళని సెటిల్ చేయాలి. ఎంతో ప్రెజర్ మన మీద ఉంటుంది. మన పిల్లల్ని సెటిల్ చేయాలి. ఈ స్టేజ్లను ఇందాక చెప్పిన ఆ స్టేజ్లన్నీ కనుక మన పిల్లలు సరిగ్గా ఉంటే 50 నుంచి 60 సంవత్సరాల్లో మనం మన గుడ్ల మీద చేసుకుని ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే మన పిల్లల కోసం మనం బాధపడతా ఉంటాం. మా అమ్మాయికి ఇంకా వివాహం కాలేదే. మన బాధలన్నీ పక్కెళ్ళిపోతాయి. ఎప్పుడేక మన గురించి ఏం బాధపడం. మనం కష్టపడ్డాం, పని చేసాం, మన సెటిల్మెంట్ వచ్చింది, మన ఫలాలు మన చేతికి వచ్చేసాయి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మన చేతిలో, వాళ్ళు సెటిల్ అవ్వకో, వాళ్ళకి సరైన వివాహాలు కాకో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ సమయంలో కూడా మనం సరిగ్గా ఉండాలి అంటే మన పిల్లల్ని దేవునిలో పెంచటం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. తండ్రులే కుమారులకు అలంకారము అని ఉంటుంది. ఇక్కడ తండ్రులే కుమారులకు అలంకారము. ఇక్కడ నీ ప్రభావం నీ పిల్లల మీద పడుతుంది. నువ్వు మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి ప్రార్థనా పరురాలుగా ఉన్నావు అనుకోండి, ఫలానా ప్రార్థనా పరురాలు పిల్లలురా వీళ్ళు, అందుకే ఇంత గొప్ప స్టేజ్కి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం అలాగే ఇతనున్నాడు, ఏముంది, ఒక త్రాగుబోతు కొడుకు, అందుకే ఈ స్థితిలో ఉన్నాడు. యోఫ్తా ఒక గొప్ప దైవజనుడు, గొప్ప మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తే. కానీ తన జీవితం అంతా ఒక ముద్ర పడింది. ఏమని? వేశ్య యొక్క కుమారుడు. ఎంత పవిత్రుడైతే ఏమైంది? జీవితాకాలం అంతా ఎవరు కుమారుడు అని చెప్పుకున్నారు? మన తల్లిదండ్రుల పేరును బట్టి మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఎంత గొప్ప స్థితికైనా వెళ్ళు, నీ తండ్రి సరిగ్గా లేడా, ఈడ పలానా తాగుబోతు కొడుకురా, ఆడి సంగతి మనకు తెలియదా ఏంటి? కాబట్టి ఈ వయసులో మనం వచ్చేటప్పటికి మనల్ని బట్టి మన పిల్లలకి మర్యాద వెళ్తుంది. కాబట్టి మనకు కూడా ఆ మర్యాదను వాళ్ళకి ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి తల్లిదండ్రులుగా. ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఎంతమంది?
పిల్లల్ని సరిగ్గా పట్టించుకొని తల్లిదండ్రులు, తండ్రి ఒక పక్క తల్లి ఒక పక్క, వారి ప్రవర్తన ఫలంగా ఈ పిల్లలకి వారి ప్రవర్తన ఫలమంతా పిల్లల మీద పడుతుంది. ఇంకో స్టేజ్ మనం చూస్తే 60 నుంచి 70 ఎవరైనా సరే గౌరవించగలిగిన వయసు ఇది. ఈ వయసులో ఒకటి మనం వృద్ధాప్యంకి వచ్చేసాం. మన తర్వాత తరం వారికి నేర్పించాల్సిన కొన్ని ఉంటాయి. కొన్ని ఆత్మీయ సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ఇలా జీవించాలన్నా, ఇలా జీవించాలి, ఆస్తుల గురించి కానీ ఏదైనా కూడా కొన్ని సలహాలు అనేది ఇస్తూ ఉంటారు. ఆత్మీయమైన సలహాలు ఇచ్చే స్థితికి మనం ఈ వయసుకు వచ్చేటప్పటికి మనం ఉండాలి. దేవుని గురించి భయభక్తులు నేర్పించే విధంగా మన ప్రవర్తన ఈ స్థితిలో ఉండాలి. మన కుమారులకి, మనవళ్ళకి దేవుని యందు భయభక్తులు పెంచే విధంగా ఇక్కడ మన ప్రవర్తన ఉండాలి. ఇక 70+ వచ్చేసాం, లాస్ట్ స్టేజ్ సమయం అయిపోతుంది. ఇక అంతా అయిపోయింది. ఈ వయసులో సిద్ధపడాల్సిన వయసు, దేవుని రాజ్యం కోసం సిద్ధపడాల్సిన వయసు. అయ్యో సిద్ధపడిపోయా, అంత వయసు వచ్చేసింది, ఇక టైం వచ్చేసింది, వెళ్ళిపోవాలి కాదు. ఆ వయసుకి అలా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా చక్కగా ప్రభువు దగ్గరికి అనిపిస్తుంది. ఉదాహరణకు మనం విజయవాడ వస్తున్నాం అనుకోండి, విజయవాడ ఉన్నాం, దారిలో కృష్ణ కణాలు తగిలింది. మనం ఏం చేస్తాం? హ్యాపీగా బుక్స్ బ్యాగ్లు అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటాం, మన లగేజ్ అంతా కూడా. ఎందుకని? ఊరు వచ్చేస్తున్నాను హ్యాపీతో. చీరాలు ఎప్పుడో ఒకసారి వెళ్తా, ఈపురుపాలెం వచ్చినప్పటికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చి అన్నీ చూసుకుంటా ఉండి బ్యాగ్ అన్నీ తీసుకొని హ్యాపీగా ఉంటుంది ఏంటో. ఎందుకని? నా డెస్టినీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనకు అదే. ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు దేనికోసం? ఆ రాజ్యం చేరటానికి, ఓ బిల్డింగ్ కట్టుకోవడానిక, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానిక కాదు. ఆ స్టేజ్లోనే వెళ్ళిపోయినాయి. అవి ఇచ్చినా కూడా వద్దంటావు ఆ టైంలో. అమ్మ నీ ₹1,00,000 ఇస్తా, ఆ ₹1,00,000 ఎవరికి కావాలి నాన్న? ₹1,00,000 ఇచ్చినా నేను ఏం తింటాను? ఆ ₹1,00,000 తినగలిగిన శక్తి ఉందా? ఆ ₹1,00,000 ఏం చేయాలో ఆలోచించగలిగిన శక్తి కూడా నాకు లేదే అంటది ఆ వయసుకు వచ్చేటప్పటికి ముసలోళ్ళు. ఏం కావాలి ఇప్పుడు వాటికి? దేవుని రాజ్యం కావాలి. మన యవ్వన కాలం వచ్చినప్పుడు అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించాలి అనుకుంటాం. ఈ వయసుకు వచ్చేటప్పటికి అదేం ఉండదు. ఇక దేవుని రాజ్యం కావాలి. ఎప్పుడు వెళ్తాం ప్రభా, ఎప్పుడు పిలుచుకుంటావు నాయన, నేను చూడాలనిపిస్తుంది ఆయన, నీ రాజ్యంలో కాసేపు నా జీవితాన్ని గడపాలనిపిస్తుంది ఆయన స్టేజ్కి వచ్చేస్తాం. కానీ వాళ్ళే కాదు, మనందరూ సిద్ధపడాలి. ఏ వయసు వారైనా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఈరోజు నా ప్రభు పిలిచిన సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ లోక జంజాటాలు ఇవన్నీ నాకొద్దు, దేవునితో సంతోషంగా గడపాలనిపిస్తుంది అని ఏ రోజుకి ఆ రోజు ఊహించుకోండి. దేవుడు మనకి మంచి ఆయన రాజ్యంలో మనందరికీ చోటిచ్చి ఆయన బిడ్డలంగా మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు నాయన. మా వయస్సును బట్టి నాయన మేము ఎలా ఉండాలి, మేము అలా ఉంటున్నామా తండ్రి? కాలాన్ని బట్టి చూస్తే మేమందరం బోధకులుగా ఉండాలి, కానీ మేము ఇంకా ఆ మొదటి మూలపాఠాలు నేర్చుకునే వారంగానే ఉంటున్నాం. ఆయన క్రమశిక్షణ ఏది నాయన? సమయానికి రాకపోతే సాయంత్రం అన్న మాటకు బట్టి కనీసం మానేసి సాయంత్రంకి వచ్చే స్థితిలో సంఘస్థులు ఉన్నారు. కానీ లేదు నేను పొద్దున్నే వెళ్ళాలని అనుకునేవారు ఎంతమంది? సంఘంతో మీరు మాట్లాడండి నాయన. మా ప్రవర్తన మా వయసును బట్టి కదా, అసలు మేము ఆత్మీయంగా ఎదుగునటువంటి ఈ సమయంలో మా ప్రవర్తన ఆ మూలపాఠాలు నేర్చుకునే స్థితిలోనే ఉంటుంది తప్ప ఎప్పటికి మారుతాం నాయన? మా బ్రతుకులు ఎప్పటికి మారుతాయి? మా ఆత్మీయ స్థితి ఎప్పటికి మారుతుంది? సేవకులు ఎంత వేదన చెందుతున్నారు. అందుకే పౌలు అంటాడు కదా, నేను బెత్తం తీసుకొని రావాలి అని. దేవా, కానీ కఠినాత్మకంగా ఉంటే అర్థం చేసుకునే విశ్వాసులు ఎంతమంది? ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. సమయానికి వచ్చి వెళ్తాం వారి మంచి కోసమే కదా. ఉదయకాలపు ఆరాధనలంతా గొప్ప ఆత్మీయ స్థితి సాయంకాలం అంతగా అనుభవించలేము నాయన. ఉదయకాలాన్ని పెందల కావడం వచ్చి దేవుని సన్నిధిలో ప్రశాంతంగా గడిపి ఆ సన్నిధిని ఉన్నటువంటి ఆనందం దేవా మాకుంటుందా? ఈ రోజంతా ఆ సన్నిధిని కోల్పోతే ఈ రోజంతా అట్టి ఆనందాన్ని మేము అనుభవించగలుగుతామా? ఒక్కసారి మా అందరితో మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా మాకందరికి క్రమశిక్షణ దిద్దుబాటు దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ దాసులు చెప్పే మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి నాయన నీ రాజ్యం చేరేంత వరకు మా విశ్వాసాన్ని, మా భక్తిని కాపాడుకోవడానికి ఒక్కొక్కరికి సహాయం చేయమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.